జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో మంత్రులు పొన్నాం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. షేక్పేట్ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మంత్రులకు వివరించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. వర్షాల కారణంగా ప్రస్తుతం చేస్తున్న పనులు, చేయాల్సిన పనుల గురించి మంత్రులకు వివరించారు స్థానిక నేతలు. డివిజన్లో నాలాల సమస్యలు, సీసీ రోడ్ నిర్మాణం అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటికే శంకుస్థాపన చేసుకున్న పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. షేక్పేట్ డివిజన్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్థానిక నేతల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు మంత్రులు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి వారంలో ప్రారంభోత్సవాలు చేసుకోవాలని ఆదేశించారు. ఆల్రెడీ వివేక్ గారి ఆదేశాల మేరకు కొత్త మోదీ చంద్రబాబు ఆడిస్తున్నట్లు ఆడుతున్న కోవట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఆరోపించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే మేటిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి 70,000 కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పు లేదు. కానీ కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు 93,000 కోట్లు ఖర్చు చేస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 93,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజ్లు, పంప్ హౌజులు, సొరంగాలు ఎవరు కట్టారు అని కేటీఆర్ నిలదీశారు. ఏది మంచో, ఏది మంచి కాదో, ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం. ఏమని? అరే ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కిందున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని, ఈయన కోవట్టు చిన్న మనిషినా, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజులు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పూలంటే అదిగొత్త ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా, బుందలో దుంకుతున్నామా, ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈరోజు ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు మనమందరం ఐక్యంగా పోరాడి విజయం సాధించామని గుర్తు చేశారు. తదుపరి లక్ష్యమైన సామాజిక తెలంగాణను సాధించే దిశగా మనమందరం కలిసి ముందుకు సాగుదామని ఆమె పిలుపునిచ్చారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం పోరాడదామని కవిత అన్నారు. పునరేకీకరణ కోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడి తాము పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లా వాసులకు ఆమె సాధారణంగా ఆహ్వానించారు. జాగృతిలో ఇదివరకే ఉన్న నాయకత్వంతో పాటు కొత్తగా చేరుతున్న వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ ప్రాంతంతో సహా నగరంలోని హైడ్రా బాధితులైన పేదల తరపున తాము పోరాడతామని ఆమె తెలిపారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఆనాడు మనం ఉద్యమంలో పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది. అంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీంలో ఉన్నాం. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా
మెచ్యూర్డ్ సంస్థలు కానీ ప్రజానికాలు కానీ సొసైటీలు కానీ ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతూ ఉంటారు. ఇవాళ మన ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి, అమరవీరుల కుటుంబాలు బాగుండాలి. ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి, ఆడబిడ్డలు బాగుండాలి, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమ శక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది. ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది. ఇట్లాంటి పునరేకీకరణ ఎప్పుడు జరిగినా కూడా దాంట్లోంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ మళ్ళీ అందరం కూడా కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం. మనం కుత్బుల్లాపూర్లో హైడ్రా బాధితులు హైడ్రా ఇండ్లు కూలగొడితే అందరికన్నా ముందు పోయి అక్కడ వారిని పరామర్శించింది, పలకరించింది, వారి పక్షాన నిలబడి కొట్లాడతామని మాట ఇచ్చింది కూడా తెలంగాణ జాగృతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా పేదల పక్షాన, తెలంగాణ పేద ప్రజల పక్షాన పనిచేసేటటువంటి ఒక శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై మంత్రి విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో జూనియర్ కళాశాలలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. హైస్కూల్ ప్లస్ విధానంతో కళాశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని ప్రక్షాళన చేశామని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో 40% అడ్మిషన్లు మెరుగవుతున్నాయని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని వివరించారు. విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ సభలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు. హై స్కూల్ ప్లస్ అనే విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష. దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన వారు అయ్యాం. మార్కులు సరిగా రాలా, పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అధ్యక్ష. కూటమి అంటే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళన చేశాం, కరికులం ఇంప్రూవ్ చేశాం, జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం అధ్యక్ష. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, సుమారుగా 40% ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు అధ్యక్ష అడ్మిషన్స్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల. వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ అడ్మిషన్స్. అక్కడ మేము మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం, ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం, కంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం అధ్యక్ష. మా లక్ష్యం ఒకటే, ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దుతాం. కంటెంట్ తయారు చేసాం, డిజిటల్ కంటెంట్ తయారు చేసాం, పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పరీక్షలకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. దానికి కావాల్సిన టెక్నాలజీ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. అది ఒక భాగం. రెండోది యనమల దివ్య గారు కోరినట్టు అధ్యక్ష కొంచెం నేను వివరాలు తీసుకుంటాం మేడం గారి దగ్గర నుంచి. ఎందుకంటే మండలానికి ఒక జూనియర్ కళాశాల అనేది మేము తీసుకున్న తొలి నిర్ణయం. సో ఆ మండలంలో ఆల్రెడీ జూనియర్ కళాశాల ఉందా లేదో అంటే రెడీగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష. గౌరవ సభ్యురాల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం. రాబోయే 2 సంవత్సరాల ప్రక్రియ పూర్తి చేయాలనే దిశగా మేము అడుగులేస్తాం. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసునని వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ క్లాసులను లాంచ్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేసే వీలుంటుందని తెలిపారు. కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను వైఎస్ జగన్ లాంచ్ చేశారు. రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుంటుంది. రెడ్ బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేర్కొనవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై ఖచ్చితంగా విచారణ ఉంటుంది.
అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలు ఉంటాయని జగన్ చెప్పారు. ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలనో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెడతాం. నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. గాంధీ భవన్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగులి సునీతారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులతో పాటు మంత్రులు, చైర్మన్లు మరియు ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులే కానీ, కేబినెట్ మినిస్టర్లే కానీ ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుతున్నాం. ఈరోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న బతుకమ్మ ఈరోజు మా అందరి జీవితాలలో కడుపు నిండా భోజనం పెడుతూ సన్నబియ్య పథకం ఏదైతే అమలు చేశామో అందరూ కూడా కడుపు నిండా అన్నం తింటున్నారు ఈరోజు అని అంటే కాంగ్రెస్ పుణ్యం. దొడ్డు బియ్యం పోయి సన్నబియ్యం వచ్చింది. రాబోయే కాలంలో ఇంకా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రంగురంగు పూలతో చెరువులు, చెట్లు ఈరోజు అన్నీ కూడా పచ్చదనంతో మీరు చూస్తున్నట్టయితే వర్షాలు ఘనంగా పడుతున్నాయి. అదేవిధంగా మేమందరం కూడా కడుపు నిండా భోజనం తినాలని చెప్పేసి వర్షాకాలంలో వరదలు రాకుండా ఈరోజు మేము ఒకటే మాట మాట్లాడతాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా ఏ రోజు కూడా ఏది రాలేదు అది రాలేదు అనకుండా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అన్ని ఘనంగా చేయాలని చెప్పి ఆడబిడ్డల కోసం నిజంగా కూడా మంచి మంచి చేనేత వీవర్స్తో నేయిస్తున్నారు బతుకమ్మ చీరలు. తొందరలోనే అందరికి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత మేము కూడా అందులో భాగస్వాములై ఒకటి కట్టుకుంటాం. ప్రజాపాలనలో మొట్టమొదటిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇస్తానన్నారు కాబట్టి మేము ఈరోజు మా వరకు ఆ చీరలు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి చెల్లె ఆ చీర కట్టుకున్నాక అన్నని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే మేము ఇక్కడ ఉన్నాం. మీరందరూ కూడా రాబోయే కాలంలో ఏది దిగులు పడొద్దు. ప్రతి ఒక్క పథకం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ తెలంగాణ నిరుద్యోగ యువత మరోసారి రోడ్డెక్కారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిరుద్యోగుల ఆందోళనతో మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినిపించుకోకుండా ప్లకార్డులు, బ్యానర్లతో నినాదాలు చేస్తూ ధర్నాను కొనసాగించారు.
మధ్య